సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవన్ దిల్ రుబా సినిమా నుంచి కన్నాని లిరికల్ సాంగ్ రిలీజ్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్ రుబా మార్చి 14న హోలీ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి కన్నాని అనే మోస్ట్ అవైడెడ్ సాంగ్ రిలీజ్ అయింది. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ మొలేడి పాట లవ్ వైబ్రేషన్స్ తో హృదయాన్ని హత్తుకుంటుంది. కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే అంటూ సాగుతున్న లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తుండగా శివం సెల్యులార్స్ సరిగమ ఏ యూడ్లీ ఫిల్మ్స్ నిర్మాణం చేస్తున్నాయి. రవి జోజోజోస్, రాకేష్ రెడ్డి సారిగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కన్నాని పాట ట్రెండింగ్లోకి ఎంటర్ అయి సినిమాపై ఆసక్తిని పెంచింది. దిల్ రుబా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హోలీ స్పెషల్గా థియేటర్లో కలుసుకుందాం. మార్చి 6వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తున్న సుమా కనకాల చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ క్రే ఆహా మరియు ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్ను అందిస్తుంది. సుమా కనకాల హోస్ట్గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే మార్చి 6 నుంచి గురువారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1 కంటే మరింత రసవత్తంగా ఉండనున్న ఈ షోలో జీవన్ కుమార్ వినోదాన్ని పెంచనున్నారు. అమర్దీప్ అర్జున్, దీపికా సమీరా, సుప్రీత యాదమరాజు వంటి జోడీలు క్రియేటివ్ వంటకాలను పరిచయం చేస్తారు. ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ 5ఏళ్ల యానివర్సరీలో ఇది స్పెషల్ షో అని తెలిపారు. సుమా మజా ఫన్ ఫీల్డ్ కుకింగ్ మిక్స్ అయిన ఈ ప్రోగ్రాం ప్రేక్షకుల్ని ఆకట్టుకునుంది. దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్రో ట్రైలర్ మార్చి 7న గ్రాండ్ రిలీజ్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా 14 Days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ట్రైలర్ విడుదలైంది. శ్రీహర్ష అనే దర్శకత్వం వహించిన ఈ సినిమాను సత్య కోమల్ నిర్మించారు. గ్రామీ అవార్డు విన్నర్ పిఏ దీపక్ సౌండ్ మిక్సింగ్ అందించడం విశేషం. అంకిత్ కొయ్య హీరోగా, శ్రియా కొంతం హీరోయిన్గా నటించారు. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో 14 రోజులు ఉండాల్సిన యువకుడి కథ ఆసక్తిగా ఉంది. వేల కిషోర్ కామెడీ హైలైట్ కానుంది. పూరి జగన్నాథ్ శిష్యుడు శ్రీహర్ష అనే ఈ చిత్రంలో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. మార్చి 7న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా యూత్కు కనెక్ట్ అవుతుందని రాఘవేంద్రరావు తెలిపారు. 90వ దశకంలో రాణించిన హీరోయిన్ రంభ రీఎంట్రీకి సిద్ధం. 90వ దశకంలో హీరోయిన్ రంభ అందంతో, అభినయంతో, తన గ్రేస్ఫుల్ డాన్స్ మూమెంట్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో అగ్ర హీరోయిన్గా వెలుగొందారు. కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. నా ఫస్ట్ చాయిస్ ఎప్పుడు సినిమానే, ఇప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఇదే సరైన సమయం అంటూ ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు ఆమె రీఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఎలాంటి చిత్రాలతో వస్తుందో తెలియజేయాలని ఆసక్తిగా ఉన్నారు. నాని ప్రజెంట్ కోర్ట్ స్టేట్స్ వర్సెస్ నోబడీ ఆకట్టుకున్న ట్రైలర్ అనౌన్స్మెంట్స్ క్లిప్స్ మార్చి 7న ట్రైలర్ రిలీజ్. నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ సినిమా ప్రియదర్శి దాస్ ప్రధాన పాత్రలో రాబోతుంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తీపినేని నిర్మించారు. మార్చి 14న విడుదల కానున్న ఈ చిత్రానికి ఫస్ట్ సింగిల్స్కు అద్భుతమైన స్పందన లభించగా ట్రైలర్ మార్చి 7న విడుదల చేయనున్నట్లు మేక్స్ ప్రకటించారు. ఫోక్సో చట్టం నేపథ్యంలో సాగే ఈ సినిమా సోషల్ ఇష్యూను ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా ఉండనుంది. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్షరోషన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ, విఠల్ కోసనం ఆర్ట్, కార్తికేయ శ్రీనివాస ఎడిటింగ్ అందించగా కార్తికేయ శ్రీనివాసులు, వంశీధర్ సిరిగిరి స్క్రీన్ పై రాశారు. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, దేవరాజ్ భరణిధరన్, నరేష్ బాబు పి ఫస్ట్ కాపీ మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 1 శివంగి గ్లిప్పింగ్స్ ట్రైలర్ రిలీజ్. శివంగి సినిమా పవర్ఫుల్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతుంది. ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దేవరాజ్ భరణిధరన్ దర్శకత్వం వహించగా ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా రిలీజ్ చేసిన థ్రిల్లింగ్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. నా జీవితంలో గుడ్ డే బ్యాడ్ డే రెండు ఒకే రోజు జరిగాయంటూ ఆనంది చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమై అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఆనంది మధ్య సీన్ ఆసక్తికరంగా ఉండగా సత్యభామరా సవాలు చేయకు చంపేస్తా అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఏహెచ్ కౌశిఫ్, ఎబనేజర్ పాల్ మ్యూజిక్, భరణి కేదరన్ కెమెరా వర్క్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను పెంచాయి. మార్చి 7న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఉత్కంఠ రేపింది. తకిట తదిమి తందానాలో అరంగేట్రం చేసిన ఖమ్మం చిన్నది ప్రియా కొమనేని. అచ్చ తెలుగు అమ్మాయి ప్రియా కొమనేని సినిమా ఇండస్ట్రీలో తన తొలి అడుగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. తకిట తదిమి తందానా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె స్కూల్ కాలేజ్ రోజుల్లోనే కల్చరల్ ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా ఉండేదాన్ని. ఖమ్మం బ్యూటీ కిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తూనే సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించింది. ఈ చిత్రానికి లభిస్తున్న అద్భుత స్పందనతో పూర్తి స్థాయిలో కెరీర్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిపోయిందని చెప్తుంది. నిర్మాత చందన్, దర్శకుడు రాజ్ లోహిత్ కు ఎప్పటికీ రుణపడి ఉంటారంటూ ప్రియా వెల్లడించింది. మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న
ఆది సాయి కుమార్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ షణ్ముఖ పవర్ఫుల్ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఆది సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గౌర్ హీరోయిన్, షణ్ముఖం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా సాబ్ బ్రో ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఈ చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రవి బసూరి సంగీతం అందిస్తుండగా గ్రాఫిక్ విజువల్ ఎఫెక్ట్ హైలైట్ కానున్నాయి. దర్శకుడు షణ్ముఖం సోపాని మాట్లాడుతూ ఇది ఆది కెరీర్ లో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఫ్యామిలీలో చూడతగ్గ డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభూతి పంచనుంది. ఆహా డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ ఎలిమినేట్ అయిన జాను లైరీ షొనాలి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ టు వైల్డ్ ఫైర్ ఉత్కంఠ రేపుతుంది. 3వ ఎపిసోడ్ లో మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ ల తర్వాత ఫ్రైడే ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. షొనాలి మెంటర్ జాను లైరీ ఎలిమినేట్ కావడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. సీజన్ 2 లో ఇది ఫస్ట్ ఎలిమినేషన్. అందరూ ఎమోషనల్ అయ్యారు. ఫేవరెట్ కంటెస్టెంట్ బర్కత్ అరోరా అనారోగ్యంతో షో నుంచి తప్పుకోవడంతో వర్తిఖాజు ఆమె స్థానంలో ఎంట్రీ ఇచ్చింది. హోస్ట్ ఓంకార్ ఈ అప్డేట్ అందించి సర్ప్రైజ్ ఇచ్చారు. వర్తిఖాజు తన ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇక వైల్డ్ కార్ ఎంట్రీలు కొత్త ట్విస్ట్ తెచ్చేందుకు రెడీగా ఉన్నాయి. గాడ్ ఆఫ్ మోసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్. అఖండ 2 తాండవం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. గాడ్ ఆఫ్ మోసెస్ నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేక్ బోయపాటి శ్రీను హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ అఖండ 2 తాండవం కోసం 4సారి కలిశారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రాము అచంట, గోపిచంద్ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. హిమాలయాల్లో బోయపాటి శ్రీను గ్రౌండ్ లొకేషన్ లో షూటింగ్ ప్లాన్ చేస్తారు. సంయుక్త ఫిమేల్ లీడ్ గా ఆది పీనిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీతాన్ని ఎస్ తమన్, సినిమాటోగ్రఫీ సి రాంప్రసాద్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25, 2025 దసరా స్పెషల్ గా రిలీజ్ కానుంది. అంచనాలు పెంచేలా విష్ణు మంచు కన్నప్ప నుంచి 2వ టీజర్ విడుదల. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. విష్ణు యాక్షన్ సీక్వెన్స్, అజయ్, కాజల్ శివపార్వతులుగా కనిపించిన తీరు విశేషం. టీజర్ చివరిలో రుద్రుడిగా ప్రభాస్ ఎంటర్ సినిమాకు హైలైట్. అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ సినిమాను భారీ స్థాయిలో రానుందని రుజువు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. అంచనాలు పెంచేలా విష్ణు మంచు కన్నప్ప నుంచి 2వ టీజర్ విడుదల. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. విష్ణు యాక్షన్ సీక్వెన్స్, అజయ్, కాజల్ శివపార్వతులుగా కనిపించిన తీరు విశేషం. టీజర్ చివరిలో రుద్రుడిగా ప్రభాస్ ఎంటర్ సినిమాకు హైలైట్. అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ సినిమాను భారీ స్థాయిలో రానుందని రుజువు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. బాలయ్య డాకు మహారాజ్ ఓటీటీలో దూకుడు. నెంబర్ 1 స్థానంలో దూసుకెళ్తూ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రజ్ఞ జైస్వాల్, ఊరసి రౌతేలా, శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రలో నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి సీజన్ లో థియేటర్లో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో పాన్ ఇండియా లెవెల్లో స్ట్రీమింగ్ కు వచ్చి ప్రేక్షకుల్ని మళ్లీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడమే కాకుండా ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్ మూవీగా నిలిచింది. విడుదలైనప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతూ ఇతర సినిమాలపై తనదైన డామినేట్ చేసి చూపిస్తుంది. ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచిన ఈ సినిమా బాలయ్య అభిమానులకు ఓ ప్రత్యేకమైన విందుగా మారింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్రాక్షన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు. డాకు ఎఫెక్ట్ ఓటీటీలో కూడా సత్తా చాటుతుండడం విశేషం. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న బుల్లితెర ఓటీటీలో సందడి. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న థియేటర్లలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మార్చి 1న సాయంత్రం 6 గంటల నుంచి టీవీ టెలికాస్ట్ తో పాటు G5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో మాస్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను బుల్లితెరపై అలరించనుంది. బీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించగా ప్రేక్షకులు 2 ఫార్మాట్లలో ఈ చిత్రాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి టీవీ ఓటీటీలో రన్లో కూడా ఈ చిత్రం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి. మంచు విష్ణు కన్నప్ప 2వ టీజర్ రిలీజ్. ప్రభాస్ ప్రజెన్స్ హైలైట్. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం కన్నప్ప నుంచి తాజాగా మేకర్స్ 2వ టీజర్ను విడుదల చేశారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ టీజర్లో సాలిడ్ విజువల్స్, గ్రాండ్ బ్యాక్ డ్రాప్స్ తో ఈ కథను ఆసక్తికరంగా పరిచయం చేశారు. టీజర్లో మంచు విష్ణు తిన్నడు పాత్రలో పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపిస్తుండగా అక్షయ్ కుమార్ మహాదేవుడిగా, కాజల్ పార్వతిగా కనిపించారు. అలాగే మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, ఇతర స్టార్స్ కూడా ఈ టీజర్ లో మెరిశారు. ముఖ్యంగా టీజర్ చివరిలో ప్రభాస్ ఎంట్రీ అభిమానులను ఉత్సాహంతో ముంచెత్తింది. అలాగే విజువల్స్, నిర్మాణ విలువలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హై లెవెల్లో ఉన్నాయి. ఈ గ్రాండ్ మల్టీ స్టారర్ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
మజాకా దర్శకుడు నెక్స్ట్ స్టార్ట్ ఈ యంగ్ హీరోతో. టాలీవుడ్తో వరుస హిట్స్ అందుకున్న సక్సెస్ఫుల్ దర్శకుల్లో త్రినాథరావు నక్కిన ఒకరు. సోగ్గాడే సినీ నాయన, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసం వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆయన ఇటీవల సందీప్ కిషన్తో మజాకా సినిమాను తెరకెక్కించారు. ఈ థియేటర్లో ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ను రాబట్టినప్పటికీ త్రినాథరావు నక్కిన తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం ఆయన యంగ్ హీరో హవీష్ కోనేర్తో ఒక కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. నువ్విలా సినిమాతో గుర్తింపు పొందిన హవీష్ ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ముహూర్త కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఇక 2 రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా త్రినాథరావు నక్కిన కామెడీ టచ్ను ఎలా మిళితం చేస్తారో చూడాలి. హవీష్ కెరీర్కు కూడా ఈ సినిమా కీలకమైనదిగా మారనుంది. అప్పుడే ఓటీటీ డేట్ లాక్ చేస్తున్న బాపు. టాలీవుడ్లో తాజాగా విడుదలైన చిత్రాల్లో బాపు కూడా ఒకటి. బ్రహ్మాజీ, ఆమని ప్రధాన పాత్రలో నటించగా బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను కె దయాకర్ రెడ్డి దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మించింది. తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషనల్ కంటెంట్తో ఆకట్టుకుంది. ఫిబ్రవరి 21న థియేటర్స్లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోగా మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ సిద్ధమైంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా మాన్స్ విజువల్స్ తో సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్స్ లో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా ప్రేక్షకుల్ని అలరించే అవకాశం.